అభివృద్ధి దిశలో ముందంజలో ఉన్న ధర్మవరం గ్రామ పంచాయతీ టీవీ4 జినిస్ గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రకాశం జిల్లా మరిపూడి మండలంలోని ధర్మవరం గ్రామ పంచాయతీలో చూస్తే సిటీని తలపించేలా ఏ వీధిలో చూసినా సిమెంట్ రోడ్లు కనిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో పట్టపగల కనిపించేలా వీధి లైట్లు వెలుగుతూ కనిపిస్తున్నాయి. గ్రామంలో మంచినీరు కొరత లేదు. గ్రామంలో ఒకే చోట హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రం, సచివాలయాలు కనిపిస్తుంది. ఇలా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు అన్ని సర్పంచ్ గంగిరెడ్డి రమణారెడ్డి గారు చేస్తున్నారు. చూడు అలా రామయ్య రామయ్య రామ జగనయ్య, రాష్ట్ర ప్రజల హృదయ హారతులు నీకై వేచున్నవి రాయ. రామయ్య రామయ్య రామ జగనయ్య, తెలుగు జాతి కీర్తి పెంచుటకి నిన్ను కన్నది మా రాజన్న. జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న, వర్ధిల్లు జన హృదయాల. జయ హో ఆశయాలను, తల్లి విజయమ్మ ఆదర్శాలను పుణికి పుచ్చుకున్నోడు వచ్చరా. కొట్టండి జయజయలు, పేద గొప్ప భేదాలు ఎరుగడు, కులమ్మ తమ్మని కుళ్ళు చూపడు, పేదోడంటే ప్రాణమిస్తడు. కొట్టండి హారతులు, యువరక్తము నాయకత్వం కదిలినదిగో మన యువ కిరణం. అడుగడుగున అదే లక్ష్యం, ఇది వైఎస్వారి రక్తం. మాట ఇస్తే తప్పని నైజం, అడిమనెప్పుడు తిప్పని రోషం, వేసే ప్రతి అడుగుల ఉంటది మహానేత నాయకత్వం. జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న, వర్ధిల్లు జన హృదయాల. జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న, వర్ధిల్లు జన హృదయాల. తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా. జన హృదయపు నేతాలు, జన జయ నీరాజనాలు, అరిగో నీ ఆడపడుచులు పడుతున్నారు హారతులు. జన హృదయపు నేతాలు, జన జయ నీరాజనాలు, అరిగో నీ ఆడపడుచులు పడుతున్నారు హారతులు. చేయూతగా యువత భవిత మార్చే దిశలుగా సాగుతుంది తన పయనం. ఆటపడుచులకు అండదండగా, అణగారిన వర్గాల తోడుగా, కార్మిక శ్రామిక సంక్షేమముకై పాటుపడితే తన ధ్యేయం. రాష్ట్ర ప్రగతికే ప్రతి పోరాటం, ప్రజల కొరకే తన ప్రతి పయనం. వేసే ప్రతి అడుగున ఉన్నది వెనుతిరగని నాయకత్వం. ప్రజల కోసమే బ్రతికే వంశం మన వైఎస్వారి కుటుంబం. అదిగో మన జగన్మోహనుడి రాజకీయ ప్రస్థానం. జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న, వర్ధిల్లు
బ్రతుకులు మార్చేందుకిలా. ప్రకాశం జిల్లా మరిపుడి మండలంలోని ధర్మవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ గంగిరెడ్డి రమణారెడ్డి గారు మాట్లాడుతూ తాను 2021 వైసీపీ పార్టీ తరపున సర్పంచ్గా ఎన్నికై నుండి 14-15 ఫైనాన్స్ ఎన్ఆర్జీఎస్ గడప గడప జలజీవన్ నాడు నేడు నిధులతో గ్రామంలో 15 లక్షల వ్యయంతో ఎస్సీ కాలనీలో మరియు గ్రామంలో అంతర్గత సిమెంట్ రోడ్లు నిర్మాణాలు, 5 లక్షల వ్యయంతో రైతులు పొలాలకు వెళ్లడానికి ఇబ్బందులు పడకుండా గ్రావెల్ రోడ్లు నిర్మాణాలు, 9 లక్షల వ్యయంతో సైడ్ కాలువలు నిర్మాణాలు, 3 లక్షల వ్యయంతో 2 కల్వర్ట్స్ నిర్మాణాలు, 3 లక్షల వ్యయంతో ఎస్సీ కాలనీలో బోర్లు, పైప్ లైన్లు, కుళాయిలు నిర్మాణాలు, 2 లక్షల వ్యయంతో ఆర్ఓ ప్లాంట్ నిర్మాణం, 17.5 లక్షల వ్యయంతో బల్క్ మిల్క్ సెంటర్ నిర్మాణం, 43 లక్షల వ్యయంతో సచివాలయం నిర్మాణం, 23 లక్షల వ్యయంతో రైతు భరోసా కేంద్రం నిర్మాణం, 22 లక్షల వ్యయంతో హెల్త్ క్లినిక్ నిర్మాణం, ₹1,00,000 వ్యయంతో బోరు, సంపు నిర్మాణాలు, జలజీవన్లో భాగంగా 12 లక్షల వ్యయంతో ఇంటింటికి కుళాయిలు, మోటార్లు, పైప్ లైన్లు నిర్మాణాలు, ప్రైమరీ పాఠశాలలో ప్రహరీ గోడ, మరుగుదొడ్లు, వంటగది నిర్మాణాలు, ₹1,00,000 వ్యయంతో సైడ్ కాలువలు పూడికతీత, 1,50,000 వ్యయంతో 3 సార్లు ఎల్ఈడి వీధి లైట్లు వేయించారని, అలాగే సంక్షేమ పథకాల్లో భాగంగా పార్టీలకు అతీతంగా అర్హులైన గ్రామస్తులందరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు, జగనన్న నవరత్నాలు అందరికీ అందేలా చూశారని, పారిశుద్ధ కార్యక్రమంలో భాగంగా వీధులు చిమ్మించి బ్లీచింగ్ చల్లించి సైడ్ కాల్లో పూడికి తీయించి దోమల మందు పిచికారీ చేయించారని, సకాలంలో గ్రామంలో మంచినీరు వచ్చేలా ఎల్ఈడి వీధి లైట్లు వెలిగేలా చూస్తున్నారని, ఇంకా గ్రామంలో సర్పంచ్ గంగిరెడ్డి రమణారెడ్డి గారు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి TV4G న్యూస్తో వివరించారు. గంగిరెడ్డి రమణారెడ్డి, ధర్మవరం, మరిపూడి మండలం. 2021 వైసీపీ తరపున సర్పంచ్కి ఎన్నికై అప్పటి నుంచి ఇప్పటి వరకు పంచాయతీలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అది ఫస్ట్ సీసీ రోడ్స్ 15 లక్షలు పెట్టి సీసీ రోడ్డు వేసి, ఎస్సీ కాలనీలు అయితే, ఓసీ కాలనీలు అయితే సైడ్ లైన్స్ 9 లక్షలు పనులు చేశాం. పోతే ఎస్సీ కాలనీలో నీటి సమస్య ఎక్కువగా ఉండడం వల్ల బోర్లు వేపించి పైపు లైన్ల ద్వారా 3 lakhs పెట్టి చేపించాం. పంచాయతీ తరఫున ఆర్ఓ ప్లాంట్ ఒకటి ఏర్పాటు చేసి ఉచిత మంచినీరు కూడా ప్రతి ఇంటికి మినరల్ వాటర్ సప్లై చేపిస్తున్నాం. పోతే పంచాయతీ ఎన్ఆర్జీఎస్ గ్రాంట్ ద్వారా బల్క్ మిల్క్ సెంటరు, రైతు భరోసా, హెల్త్ క్లినిక్, సచివాలయము ఇన్ని అభివృద్ధి చేయడం జరిగింది. పోతే జలజీవన మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి కలెక్షన్ ఇచ్చాం. అక్కడ చేయడం జరిగింది 12 లక్షలు పెట్టి. సైడ్ డ్రైన్స్, వీధి దీపాలు ఎప్పటికప్పుడు రిపేర్ చేయించడం జరుగుతుంది. చాలా అభివృద్ధి కాలం జరుగుతుంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా 30 లక్షలు పెట్టి ఎస్సీ కాలనీ సీసీ రోడ్డు వేయించడం జరిగింది. నాడు నేడు కింద స్కూల్ డెవలప్ చేయడం, ప్రహరీ గోడ, టాయిలెట్స్, కిచెన్ రూములు కట్టించడం జరిగింది. బాగానే అభివృద్ధి చేయడం జరిగింది పంచాయతీ తరఫున. గ్రావెల్ రోడ్డు ఒకటి వేయించాం పంచాయతీ. కలబట్లు కానీ ఎక్కడన్నా మూడికి నీరున్నా కానీ కలబట్లు వేపించి శుభ్రం చేయించాం. పింఛన్లు కానీ పంచాయతీలో కూడా అబ్జెక్షన్ లేదు. వైసీపీ గవర్నమెంట్ అందరూ పెట్టుకున్నారు, అందరూ ఇచ్చారు. ఎవరికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్ అందజేశాం. అబ్జెక్షన్ ఏమి లేదు ఎటువంటిది. ఇప్పుడు టీడీపీ అంతా అబ్జెక్షనే కదా, జరగాల్సిందేముంది, ప్రతి ఒక్కటి అబ్జెక్షనే. అలాగే మా గ్రాంట్ కూడా ఆపేసారు, చేయట్లేదు. మేమైతే ఆదరిస్తాం. వాళ్ళు ఎన్నుకున్న పంచాయతీ డెవలప్ జరగాలి. కానీ ఇప్పుడు ఎవరు చేసినా మన టైంలో జరిగింది అంటారుగా పంచాయతీ డెవలప్. ఇప్పుడు వాళ్ళు అబ్జెక్షన్ పెట్టి, నేను అబ్జెక్షన్ పెడితే ఊరు డెవలప్ ఆగిపెట్టి కదా. అందువల్ల మేమైతే అలా సహకరించాం. దానికి ప్రూఫ్స్ కూడా ఉంది. 30 lakhs వరకు సీసీ రోడ్లు చేశారు. అది సర్పంచ్ గంగిరెడ్డి రమణారెడ్డి గారు సర్పంచ్గా ఎన్నికై నుండి గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని, గ్రామస్తులందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకుండా చూస్తున్నారని, ఇంకా గ్రామంలో సర్పంచ్ గంగిరెడ్డి రమణారెడ్డి గారు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రామస్తులు TV4G న్యూస్తో వివరించారు. ధర్మవరం గ్రామం, మరిపూడి మండలము. నా పేరు లక్ష్మారెడ్డి. మా ప్రెసిడెంట్గా గెలిచిన తర్వాత మంచి పనులు ఊర్లో బాగానే చేశారు. సిమెంట్ రోడ్లు అయిపోపించారు. ఉచితంగా వాటర్ ప్లాంట్ పెట్టించాడు. అందరికీ ఉచితంగానే రిపేర్ అయినప్పుడే చేపిస్తూ ఉన్నారు. అందరికీ ఇబ్బంది లేకుండా చూస్తూ ఉన్నాడు. బాగానే జరుగుతుంది. సార్, నా పేరు శ్రీరాములు. మా ఊరి సర్పంచ్ రమణారెడ్డి గారు వచ్చిన తర్వాత మాదిగపల్లికి, మాలపల్లికి 3-4 బోర్లు వేసి బాగా నీళ్లు కొరత లేకుండా చేసినాడు. ఆయన వచ్చి నాకు ఒక 3 సిమెంట్ రోడ్లు పోపించినాడు. అన్నీ ఊరికి గత మేలే జరిగినాయని జనాలు అందరూ అనుకుంటున్నారు. నీళ్లు కొరత లేకుండా చేసినారు సార్. అది వాటర్ పాయింట్ పెట్టించినాడు. అన్ని ఊరికి అంతా ఫ్రీగా ఇస్తున్నాడు.
వాళ్ళందరూ డబ్బులు పెట్టు అని అంటున్నారు. అవన్నీ నేను ఉన్నన్నాళ్ళు వర్క్ని ఇవ్వాలని ఇస్తున్నాడు, బాగానే చేస్తున్నాడు. అక్కడ కొలకలు రామయ్య ధర్మవరం రమణారెడ్డి గారు వచ్చినాక బాగానే చేశాడయ్యా సర్పంచ్ గారు. నీళ్ళకి కానీ మంచి సభలు అన్నీ బాగానే ఉన్నాయి. మా అందరికీ బాగా మంచిగా ఉంటాడు ఆయన. పార్టీకి ఇట్లే ఉండవు ఆయన, అంతా కలిసి ఉంటాడు.